సూర్యుడు ఉదయించకముందే లేస్తాం. దానివల్ల పనులు చేసుకోవడానికి డే టైం ఎక్కువ దొరుకుతుంది. రోజు గుడికి వెళ్ళేవారు దాదాపు ఒకే సమయానికి వెళ్తారు. దానివలన క్రమశిక్షణ పెరుగుతుంది. క్రమశిక్షణ జీవితంలో ఎంతో మంచి మార్పు తెస్తుంది. శుచిగా వెళతారు కాబట్టి శుభ్రత పెరుగుతుంది. శుభ్రత పెరిగితేనే స్వచ్ఛ భారత్ సాధ్యం అవుతుంది. గుడికి నడిచి వెళ్ళడం వలన, గుడిలో చేసే ప్రదక్షిణల వలన శరీరానికి మంచి వ్యాయామం జరుగుతుంది. భక్తితో దేవునికి నమస్కరించడం వలన, గుడి ఆవరణలో కాసేపు స్థిమితంగా కూర్చోవడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. ధ్యానం చేసిన ఫలితం కలుగుతుంది. దానివలన సహనం పెరుగుతుంది. రోజువారీ పనులలో కలిగే ఒత్తిళ్లను సమర్థంగా ఎదుర్కొనే శక్తి కలుగుతుంది. భక్తి ఉన్న చోట భయం ఉంటుంది. దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడిపే వారిలో పాప భీతి ఉంటుంది. కాబట్టి వారు సాధ్యమైనంత వరకు మంచి పనులే చేస్తారు. దానివలన సమాజంలో శాంతి పెరుగుతుంది. దేవాలయంలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ ప్రభావం మన మీద పడుతుంది. పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది. హిందూ మతం గొప్పతనం మీద నమ్మకం పెరుగుతుంది. భారతీయ సంస్కృతి పాటించడం పెరుగుతుంది. నేడు మనం చెట్టన్నది లేని కాంక్రీట్ జంగిల్లో బ్రతుకుతున్నాం. దేవాలయం కాస్త విశాలంగా కొన్ని చెట్టతో కూడిన ఆవరణతో ఉంటుంది. కాబట్టి గుడిలో ఉన్న సమయంలో మనకి మంచి ఆక్సిజన్ దొరుకుతుంది. నేటి నగరాలలో సౌండ్ పొల్యూషన్కి దూరంగా కాస్త ప్రశాంతంగా గడపాలంటే గుడి ఆవరణ మంచి ప్రదేశం. గుడి సామూహిక ప్రార్థనా స్థలం కనుక ప్రతిదినము గుడికి వెళ్ళడం వలన నలుగురితో పరిచయాలు కలుగుతాయి. అవి వ్యక్తిగత, వృత్తిపర ఉన్నతికి ఉపయోగపడతాయి. ఉదయాన్నే నిద్రలేస్తాం కనుక తొందరగానే నిద్రకు ఉపక్రమిస్తాం. అందువల్ల ఆరోగ్యం పెరుగుతుంది. డాక్టర్ బిల్లు తగ్గుతుంది. దేవాలయానికి రోజు వెళ్ళేవారు తమ వంతు పని తాము చేసి మిగిలిన విషయాలకు దేవుని మీద భారం వేస్తారు. దీనివలన టెన్షన్స్ లేకుండా హాయిగా బ్రతుకుతారు. పని సిన్సియర్గా చేయడం వలన ఆర్థికంగా డెవలప్ అవుతారు. దేవుని సన్నిధిలో గడిపే వారికి సహాయం చేసే గుణం పెరుగుతుంది. అలాంటి వారి వలన సమాజానికి మంచి జరుగుతుంది. గుడికి వెళ్ళడం వలన కలిగే ఉపయోగాలు ఈ 13 కాదు, ఇంకా ఎన్నో ఉన్నాయి. రోజు గుడికి వెళ్ళడం వలన ఆ వ్యక్తి మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా వృద్ధి చెందుతాడు. ఇలా రోజు గుడికి వెళ్ళే అలవాటు వలన ఆ వ్యక్తికి, అతని కుటుంబానికి, సమాజానికి, దేశానికి కూడా మంచి జరుగుతుంది. సో ఇక నుంచి రోజు ఉదయం గుడికి వెళదాం. వెళ్ళేవారికి సహకరిద్దాం.